స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరూ మనోళ్ళరా. ఓకే రండి. ఏమో బాగుండ్రా? దేవునికి స్తోత్రం. రండి అమ్మ, అందరూ ఇళ్ళకి వచ్చండి. దేవునికి స్తోత్రం. రండమ్మా. ఉందమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలుపుతున్న ప్రియులరా, మరి రోజు దేవుడు దూర ప్రాంతం నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతానికి నడిపించడం జరిగింది కనుక మరి అందరపల్లి గ్రామస్తులందరూ కూడా మేము మీ అందరి కొరకు కూడా శుభవార్తను తీసుకొని వచ్చాం. ఏంటి ఆ శుభవార్త అంటే, మరి ఈ శుభవార్త చాలా గొప్పది. 2026 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రావడం ద్వారాగా మరి చాలా అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా మరి ఈరోజు ఈ సువార్త యేసు ప్రభు వారు వచ్చి ఆయన అందరికీ కూడా మంచి చెప్పారు. ఒక మనిషి సహా ఎలా బ్రతకాలి అని నేర్పించాడు, అలాగే ఎలా కష్టపడాలి అని. ఆయన జీవితం అంతా కూడా మరి కష్టపడి బ్రతికాడు. పగలంతా పనిచేసేవారు యేసు ప్రభు వారు, రాత్రులు ప్రార్థన చేసేటువంటి వారు. మరి ఈ సువార్త అనేటువంటిది యేసు ప్రభు వారు మరి చాలా గొప్పగా మరి ప్రారంభం చేశారు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేశారండి. ఈ 3.5 సంవత్సరాలు కూడా చేసినటువంటి సువార్త ఈ భూమి మీద ఇసుక రేణువులు కూడా చాలవని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఆయన అంత గొప్పగా 3.5 సంవత్సరాల్లో సువార్తని ప్రకటించడానికి తండ్రి దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారికి కృప చూపించారండి. కనుక ఈ 3.5 సంవత్సరాల్లో కూడా దేవుడు మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏంటి అద్భుతాలంటే, పేతురుని సముద్రం మీద నడిపించడానికి చొరవ చూపారండి. అలాగే మరి పేతురు నడిచినప్పుడు, విశ్వాసంతో నడిచినప్పుడు పేతురు విశ్వాసం చాలా గొప్పగా బలముగా ఉంది. కానీ ఎప్పుడైతే విశ్వాసంలోని పేతురు బలహీనపడ్డాడో అప్పుడు సముద్రము అని నేనే నడుచున్నాడు అనుకున్నాడు. కనుక పేతురు తనంతా తాను సముద్రంలో మునుగుపోసాగాడు. అంతవరకు బాగానే నడవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈరోజు మనిషి నా అంతటా నేనే నడుస్తున్నాను అనుకునే కన్నా నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మీద ఆధారపడితే బాగా ఉంటుంది. నిజమే కదా. సగటు జీవితం మనిషికి రోజు 60 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతారు కానీ ఆయాసము దుఃఖమని చెప్పి మరి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రతి మనిషి కూడా బ్రతుకుతూ ఉన్నాడు, పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, మరి పాపంలోనే చనిపోతూ ఉన్నాడు. కనుక ఏ మనిషి కూడా పాపం అనేటువంటిది పోవాలని అంటే పాపరహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రతి మనిషి మీద కూడా పాపం అనేటువంటి ఏలుబడి చేస్తున్న పాపం పోవాలంటే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కనుక ఆయన చేసినటువంటి వండర్స్ ఏంటంటే, మరి యేసు ప్రభు వారు పేతురు గారిని సముద్రం మీద నడిపించారు. అలాగే 10 మంది కుష్ఠరోగులైనా ఒకేసారి స్వస్థపరిచారు. మరి గుడ్డివారికైనా చూపుని మరి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మోగవారికి దేవుడు నోటిని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, 38 సంవత్సరాలు పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పి ఆయనకి చెప్పి ఆయన స్వస్థపరిచి నీ పరిగెత్తుకుని నువ్వు పరిగెత్తు అని చెప్పినప్పుడు ఆయన ఆ 38 సంవత్సరాలు పడుతున్న బాధను కూడా విడిచిపెట్టి ఆయన పరిగెత్తుకుని ఆ దుఃఖమైన పరుపుని, లేకపోతే ఆ యొక్క కంపు కొట్టేటువంటి ఆ పరుపుని మరలా తన జీవితంలో ఎలాగైతే ఆ 38 సంవత్సరాలు అందుమని బ్రతికాడు, అందుమని పడుకున్నాడు, అందుమని జీవించాడు. కానీ ఎవరైనా వచ్చారంటే ఆయన దగ్గరికి ఎవరు కూడా రాలేదు. ప్రియులరా, ఎవరు రారు. నువ్వు బాగుందని చెప్పి నువ్వు మంచం మీద ఉంటే ఎవరు కూడా నీ దగ్గరికి రారు. వారు నీ అన్నదమ్ములు అవ్వచ్చు, నువ్వు కన్న బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే నీ కుటుంబస్తులు అవ్వచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు. నువ్వు బాగుందని చెప్పు, నువ్వు మెహర్బానీ చేసిన చెప్పు కూడా నీ చుట్టూ కూడా అందరూ ఉంటారు. కానీ ఒకరోజు
ఈ మెహర్బానీలన్నీ కూడా అయిపోయినప్పుడు, నువ్వు మంచి మీద ఉన్నప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, నిజమే నువ్వు మందులు వాడుతున్నావు తెలిసినప్పుడు ఎవరు కూడా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఏమంటారు తెలుసా? ఎందుకు మేము వెళ్తాం? మాకేమన్నా పెట్టిందా? మాకేమన్నా పెట్టాడా? మేము ఎందుకు చూడాలి అనేటువంటి మాటలు ఎంత తిన్నోళ్ళు కూడా ఈరోజు చాలా మంది తండ్రుల్ని, చాలా మంది తల్లులు కూడా ఈ మాటలు తిన్నటువంటి కుమార్తెలు ఉన్నారు, కుమారులు కూడా ఉన్నారు. కనుక వారి జీవితాలన్నీ కూడా ప్రియులు గమనించండి. ఏదో ఒక రోజు ఈ భూమి మీద భార్యకి భర్త వేరవుతాడు, భర్తకు భార్య వేరవుతుంది. అంటే ఒకరు ఉండిపోతారు, ఒకరు చనిపోతారు. కనుక ఎప్పుడు మరణము అనేటువంటిది శాశ్వతము కాదు, కానీ మరణం అనేటువంటిది ఎప్పుడైనా వస్తుంది. కానీ అది వచ్చే లోపు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి అని అంటే, ఒక ఆయన ఉన్నాడు, పాపాలు క్షమించే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన మీద మనం విశ్వాసం ఇచ్చినట్లయితే మన పాపములను కూడా క్షమించి పరిశుద్ధులుగా మార్చేటువంటి యేసు ప్రభు వారు ఈ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన ముందు మనం పెట్టడానికి ఇష్టపడాలి. నీ దగ్గర ఎప్పుడు కూడా నువ్వు బాగున్నప్పుడు, సాగుగా ఉన్నప్పుడు, సంతోషంగా అందరూ ఉంటారు. కానీ నువ్వు బలహీనపడినప్పుడు, నీ శరీరం బక్క చిక్కిపోయినప్పుడు, నీ ముఖ సౌందర్యం మారిపోయినప్పుడు, ఆ రోజు ఈరోజు అంటున్న మాటలు ఒక రోజు నీకు గుర్తుకొస్తాయి. ఆ రోజు జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఎవ్వరు కూడా నీ చుట్టూ కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాగున్నప్పుడు కాదు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు నిన్నెవరు ఆదుకుంటున్నారు? నీ కొరకు ఎవరు బాధపడుతున్నారు? ఎవరు భారం కలుగుతున్నారు అనేటువంటిది కూడా నీ మనసుకి అర్థమవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ పాప జీవితంలో మనిషి అన్నీ మర్చిపోయి బ్రతికేస్తూ, ఉదయం వెళ్ళిపోయిన వాడు సాయంకాలం వస్తూ తన జీవితాన్ని కాలం గడుపుతూ ఉన్నాడు. ఎవరినైనా అడగండి, నాకు టైం లేదంటాడు. చేతికే గడియాలు పెట్టుకుంటాడు, కానీ ఏమి లేదట టైము. మరి అంటాడు గడియాలు పెట్టుకోవడం మానేయాలి. నువ్వు ఏం చేయాలట? వాచ్ పెట్టుకోవడం మానేయాలట. కనుక దేవుడి మీద వాచ్ పెట్టుకోవడం. కానీ ఎవరిని అడగండి, నాకు టైం లేదు. ఏ సహోదరుని అడగండి, నాకు టైము లేదు. నేను ఒక మాట అంటాను, ఎప్పుడు దేనికి టైం ఉండదండి కదండి. దేనికి టైం ఉండదు ఈ భూమి మీద, కానీ దేనికి ఇచ్చే టైం దానికి ఇవ్వాలండి కదండి. భోజనం టైం ఇవ్వడానికి, భోజనం చేయడానికి ఒక టైం ఉంది, నిద్రపోవడానికి ఒక టైం ఉంది, కాలకృత్యాలు చేసుకోవడానికి ఒక టైం ఉంది. ఏమండి మెహర్బానీలు, అలాగే మరి ఫంక్షన్స్, అలాగే దగ్గర వాళ్ళు బంధువులు, మరి అనేకమైనటువంటి విధానాల్లో టైం ఉంటుందండి. కానీ ఒక మంచి పనికి టైం లేదని అంటారు చూడండి, అది వాళ్ళకి దురదృష్టకరం అండి. ఏంటంటారు అది? అది వినాశక విపరీత బుద్ధి అని అంటారు. కనుక ఎప్పుడు టైం లేదనే మాట మనం చెప్పకూడదు. కానీ ఒక మాట చెప్పాలండి, దేవుని కృప ఉంటే మరలా అది అవుతుందేమో. దేవునికి స్తోత్రం. మన మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేవాడుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడగలడు. ఒక సేవకుడు వచ్చి, అయ్యా నువ్వు పాపంలో చనిపోతున్నావు, పాపంలో పడుతున్నావు, పాపంలో తిరుగుతున్నావు, ఆ పాపం నీకొద్దు అని చెప్పి అన్నాడట. అంటే ఆ యవనస్తులట, నాకు చర్చికి రావడానికి టైము లేదు, పప్పుకి వెళ్ళడానికి టైం ఉందండి, బార్కి వెళ్ళడానికి టైం ఉందండి, ఏమండి గట్టికి కట్టడానికి టైం ఉందండి, ఏమండి మంచి పనికి చేయడానికి టైము లేదట. పిల్లరా గమనించండి, ఈరోజు నీ జీవితంలో ఈ సమయం కోల్పోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకోని సమయం. మనకి సమయాన్ని నువ్వు వినియోగించుకుని, ఆదరణకర్త యేసు ప్రభు మంచివాడైన, మంచి దేవుడైన, మమ్మల్ని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. మమ్మల్ని ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు. ఈరోజు ఇంతమంది అక్క చెల్లెమ్మలందరూ కూడా వచ్చి చూడండి చక్కగా నీవే చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మేము తెలుసుకున్న సత్యాన్ని, మేము అనుభవిస్తున్న సత్యాన్ని, మేము తెలుసుకున్నటువంటి సంతోషమును, మేము తెలుసుకున్న ఆనందము, ఈ ఆనందము ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి. సౌందర్య గారు ఎలా ఉంటుంది ఆనందం? సంతోషమే
సృష్టికర్త ఆయన. ఎవరండి ఆయన? సూర్యునిలో చంద్రునిలో ఒకరోజు యేసుప్రభు వారు ఎవరు వచ్చారు? కొండకర్ల వచ్చారు. అందలాపల్లి వచ్చారు. ఈ ఊరు వచ్చి వాడు పెళ్లి అవుతుంది. ఏ పెళ్ళమ్మా? ఈ ఊర్లో పెళ్లి అవుతుంది కదండి. ఆ పెళ్లికి వచ్చారండి. ఏ పెళ్లి కదా? కానాన్ అనే ఊరిలో పెళ్లికి వచ్చినప్పుడు ఏమైపోయిందమ్మా? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది. అందరూ కూడా పెళ్లికి వచ్చినప్పుడు వెల్కమ్ డ్రింక్ ఏమిస్తారండి అంటే ద్రాక్షరసం ఇస్తారు. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు అందరూ కూడా ఏమైందంటే డిస్టర్బ్ అయిపోయినట్టండి. అయ్యో మేము ఎన్నాళ్ళకు రాక వచ్చాము, ద్రాక్షరసం కోసం వచ్చాము, ద్రాక్షరసం అయిపోయింది అని అనుకున్నారట. కానీ మరియ వచ్చి రబ్బీ కానాన్ ఇందులో ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పినప్పుడు అమ్మా నాతో నీకేం పని అని యేసుప్రభు అన్నాడు. అన్న తర్వాత యేసుప్రభు వారు బాణలు సిద్ధము చేయండి, వాటిని నీటితో నింపండి అని చెప్పినప్పుడు ఆ బాణలన్నీ కూడా నీటితో నింపారు. కానీ నీటిని ద్రాక్షరసంగా దేవుడు ఎవరైనా నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. రాజుల రాజు ద్రాక్షరసంగా మార్చగలడు. నీ అప్పులున్న జీవితాన్ని తీర్చగలడు. దేవునికి స్తోత్రం. రాకపు శక్తులు, పీడిత శక్తులు గలవారిని యేసు ప్రభు వారు విడుదల కలుగు చేయగలరు. ఎందుకంటే అన్నీ సాధ్యమే. అసాధ్యమో లేదు, ఆయన కన్నీ కూడా సాధ్యమే. శతాధిపతి వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభువు అన్నారు, ఇజ్రాయిల్లో ఇటువంటి విశ్వాసము నేను ఎక్కడ కూడా చూడలేదు. ఏ వర్రా ఒక్కసారి రెండు చేతులు ఎలా లేకపోయినా యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతూ ఇలా చూసి అన్నాడు, ఇజ్రాయిల్లోనే నీలాంటి విశ్వాసం ఎవరిలో కూడా నేను చూడలేదు. చూసారా, యేసు ప్రభువును నమ్మితే నా మహిమను చూస్తాం. నమ్మితే ఇందులోకి వచ్చిన ప్రజలందరూ కూడా రెండోసారి యేసు ప్రభు వారు చెప్పిన ఆ కలిపిన ద్రాక్ష రసాన్ని మాట సెలవిచ్చాడు. అక్కడ దేవుడి కార్యం జరిగింది. అందరూ కూడా తాగన్నారు. ఈ రసము, ద్రాక్ష రసం చాలా రుచిగా ఉంది. మొదట తాగింది జబ్బు రసము గాని ఇది చాలా అద్భుతంగా ఈ ద్రాక్ష రసమును నీ ఇంటిని ద్రాక్ష రసముగా నా యేసు మార్చేశాడు. ఆయనకి అన్ని కూడా సాధ్యం. నీ బ్రతుకు మారిపోవాలన్నా, నీ బిడ్డల జీవితాల్లో ఉద్యోగాలు రావాలన్నా, నీకున్న సమస్యల సమాధానం రావాలన్నా, ప్రతి సమస్యకి పరిష్కారం కలగాలన్నా ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన మన ఇంటికి యజమాని అవ్వచ్చు, తండ్రి అని పిలవచ్చు, అన్న అని పిలవచ్చు, బాధకుడు అని పిలవచ్చు, మేస్త్రి అని పిలవచ్చు. నువ్వే పేరు పెట్టి పిలిచినా ఆయన పలికే
దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన రాజు. నీ తల్లైనా నిన్ను మరిచిరేమో గాని నేను నిన్ను మరవును అని చెప్పినటువంటి దేవుడు ఆయన. ఈరోజు ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం బంధుత్వాలు పోతున్నాయి, పిల్లలు విడిచిపోతున్నారు తల్లిదండ్రులని, పిల్లలు కనుకోకుండా చంపేస్తున్నారు తల్లిదండ్రులని, గొంతులు పిసికేస్తున్నారు తల్లిదండ్రులని. మా తల్లి నన్ను కనలేదని పిల్లలు సాక్ష్యం చెప్తున్న ఈ సొసైటీలో, ఈ లోకంలో ఇంకా నువ్వు బ్రతుకుతున్నావా అంటే ఎవరి కోసం అంటే యేసయ్య మాత్రమే నేను బ్రతికిస్తాను. యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైనా నిన్ను మరవచ్చేమో గాని నీ తల్లి నిన్ను విడవచ్చు కానీ నేను నిన్ను విడవను. నా చేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. చూసారా యేసు ఎంత మంచి దేవుడు. ఆయన అరిచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లెమ్మా గమనించండి, ఈ మాటలు చెప్పి మేము ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ నీ జీవితంలో ఒక రోజు ఒక అవసరం వస్తుంది. ఆ రోజు నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, కానీ పిలువు, యేసు వస్తాడు. యేసు పిలుస్తున్నాను చెప్పు. ఆయన నమ్మకంగా నీ దగ్గరికి వస్తాడు, ఆయనతో మాట్లాడతాడు. ఒక మనిషితో మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడు, ఆయనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు అనే అది పెద్ద పేరు ఏంటో తెలుసా? మాట్లాడే దేవుడవు. దేవుడు నిన్నెవరైనా మర్చిపోతారేమో కానీ యేసయ్య ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. మనం అందరం కూడా ఆయన రూపాలను కనుక ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మనం నడవాలని, ఆయనలాగా మనము మాట్లాడాలని, ఇలాగే ఉండాలని పరిశుద్ధతలో ప్రార్థించుటలో విశ్వాసములో చూపుటలో నడవాలని, ఇలాగే ఉండాలని, నీతోనే నడవాలని, నీతోనే నడిచి నీలోనే ఉండి